పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. పెన్నమంట్ర మండలం పోలమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మద్యం మత్తులో బైక్పై వస్తూ అదుపు తప్పి గోడను ఢీకొట్టారు యువకులు. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసింది. మృతులు ఏలేటి రాజు, ఏలేటి అంజీ, కోళ్ల సత్యనారాయణగా గుర్తించారు. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ బైక్ విజువల్స్ మీరు చూడొచ్చు. మద్యం మత్తులో బైక్పై వస్తూ ఉండగా అదుపు తప్పి గోడను ఢీకొట్టారు వాళ్ళు. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్పిటల్కి తరలిస్తూ ఉండగానే మార్గం మధ్యలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ తరలించగా వాళ్ళు మృతి చెందినట్టుగా చెప్పుకొచ్చారు డాక్టర్లు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడుకున్నా మాత్రం ఏ లాభం, ఏం ప్రయోజనం? ఒకసారి చూడండి, యువకులు ముగ్గురు కూడా ఆ కుటుంబంలో ఎంత విషాదం నెలకొని ఉంటుంది. తమకు అండగా ఉంటారనుకున్న కుటుంబం అది. ఆ బైక్ విజువల్స్ మీద చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మద్యం మత్తులో వెళుతూ ట్రావెల్ చేస్తూ గోడను ఢీకొట్టారు. ఈ ఘటన పెనమంట్ర మండలం పోలమూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించినట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో బైక్పై వస్తూ ఉండగా అదుపు తప్పి గోడను ఢీకొట్టారు ఈ యువకులు. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని హాస్పిటల్కి తరలించారు. అయితే ఎప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుడు ఏలేటి రాజు, ఏలేటి అంజీ, కోళ్ల సత్యనారాయణగా గుర్తించారు.